2019లో దుర్మార్గమైనటువంటి వ్యక్తి, మా తప్పు కూడా ఉంది. ఆ రోజు ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం, అవాస్తవాలు చెప్పడం, ప్రజలకు ఆచరణ కానటువంటి హామీలు ఇవ్వడం, దీనికి సరిగా మేము కౌంటర్ కూడా చేయలేకపోవడం వల్ల 2019లో ప్రజలు యామరపాటుతో ఆయనకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వతంత్రం ఆ రోజు వచ్చినా సరే మళ్ళీ 5 సంవత్సరాలు మీరు నేను రాష్ట్ర ప్రజలు సజీవ సాక్షులు అందరం 2019 నుంచి 24 వరకు ఎవరికి కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు. బయటకు వచ్చి చెప్పే వాక్ చాతుర్యం కూడా లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. ముఖ్యంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి దమనకాండ చేశారు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. మళ్ళీ గొడ్డల పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏమనుకున్నాడంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేశాను ఆర్థికంగా. నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 10.5 లక్షల కోట్లు. ఎప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఫస్ట్ టైం గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల్ని, తహసీల్దార్ ఆఫీసుల్ని, ఆర్డీఓ ఆఫీసుల్ని, చివరికి రైతు బజారు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఇది సరిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యానికి అలవాటు పడ్డారని చెప్పి, మద్యం మీద ఆదాయం వస్తుందని చెప్పి, మద్యం ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలా నాశనం చేశారు. ఈరోజు గొడ్డల పార్టీ దానికి ఒక పేరు పెట్టి ర్యాలీలు తీశారు, వెన్నుపోటు అని చెప్పి. నేను ఈ మధ్యన ప్రతిరోజు మాట్లాడుతున్నాను, ప్రతిరోజు చెప్పాలి. వెన్నుపోటుకి కర్మ కర్త క్రియ నువ్వు, పేటెంట్ హక్కు నీది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నువ్వు, నీ ఫ్యామిలీ, నీ తండ్రి 2004 ఎన్నికల్లో పోటీ చేసిన సమయానికి మీ ఆస్తులు ఏ విధంగా ఉండేవి? ఎన్నికల్లో పోటీ చేయడానికి స్తోమత లేకపోతే ఉన్నటువంటి దీనన్నింటికీ మించి మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో మేనిఫెస్టో మేము అమలు చేయలేదట, దానికి వెన్నుపోటని పేరు పెట్టాం. మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి అడుగుతున్నా. మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కే నీకు లేదు. నువ్వే కదా 2019లో నేను అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఉద్యోగాలు ఇస్తానన్నా. 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావని చెప్పి అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగస్తులకి న్యాయం చేస్తానన్నావు. ఆ హామీ నువ్వు అమలు చేశావని చెప్పి అడుగుతున్నా. దీనన్నింటికీ మించి ఆడవాళ్ళ మీద ఒట్టేసి చెప్పాడు. 2024 ఎలక్షన్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి మద్యపానాన్ని తెచ్చి నేను మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను, లేకపోతే అడగనని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు మమ్మల్ని వెన్నుపోవటం. అందుకే వెన్నుపోటుకి కర్మ కర్త క్రియ నువ్వే, ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చాలా ముఖ్యమైనది. మీరు కూడా పాత్రికేయులు ప్రజలకు తెలియచేయాలి. కులాల మధ్యన తగువులు పెట్టడం ప్రారంభించారు. డిఎస్సి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, నేను ఇప్పుడే స్క్రోలింగ్ చూశాను, నీ ఇంటికి కోతవేటు దూరంలో మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. నీకు ఛాలెంజ్ చేశారు. మొన్న జరిగిన డిఎస్సిలో ఏవైనా లోపాలుంటే, తప్పులు జరిగితే నువ్వు రా, చర్చకి సిద్ధమని చెప్పి ఛాలెంజ్ ఇచ్చినటువంటి దమ్మున్న నాయకుడు లోకేష్ బాబు గారు.
డిఎస్సి ఏంటి? అమ్మ పెట్టదు, అడుక్కు తిందు. మేము ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, ఉద్యోగాలు తీయాలని చెప్పి స్టార్ట్ చేశాం. డిఎస్సి తీస్తే ఎన్డీఏకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి పేరు వస్తుందనే ఉద్దేశంతో 86 కేసులు హైకోర్టులో వేశారు. లోకేష్ బాబు గారు అదే పని మీద ఉండి కేసులన్నీ రిజాల్వ్ చేసి డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించి ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య లేకుండా ఇన్ టైంలో డిఎస్సి ఇచ్చాం. 2019లో మేము ఓడిపోవడానికి కారణం నువ్వు చేసినటువంటి ఆరోపణలు, నువ్వు చేసినటువంటి తప్పుడు ప్రచారం, మేము ఆన్సర్ చెయ్యలేకపోవడం వల్లే మాకు నష్టం జరిగింది. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. అలాగని చెప్పి రాజకీయ విమర్శలు కాదు, వాస్తవాలతో, అంకెలతో జరిగిన వాస్తవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు మా ఆఫీసులందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడ తప్పు జరిగింది. ఈ రకంగా చేశామని చెప్పి స్పష్టంగా డిఎస్సి మీద మా ఆఫీసులందరూ ఆన్సర్ చేశారు. దాని మీద వాస్తవాలు బయటకు వచ్చేసరి దాన్ని విడిచిపెట్టారు. వెంటనే ఇంకొక దానికి డైవర్ట్ అయ్యారు. ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో ఆ కోటాలో అవినీతి జరిగిపోయింది. స్పోర్ట్స్ సెక్రటరీ ఎండీ గారు దాని మీద కూడా స్పష్టంగా ఇదేదో ఈ కోట అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు పెట్టలేదు, నువ్వు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కోట అది. ఆ రోజు నువ్వు సచివాలయ ఉద్యోగాల్లో ఎవరికైతే స్పోర్ట్స్ కోటా ఇచ్చావో మేము కూడా అదే ఇచ్చామని స్పష్టంగా చెప్పారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. కులాల మధ్యన తగువ పెట్టడం ఆయన నైజం. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు చైతన్యపరచాలి. పరిచి వాస్తవాలన్నీ బయటపెట్టి నువ్వు మళ్ళీ ఈ రాష్ట్రంలో బతికి బట్ట కడితే, మళ్ళీ నీ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉంటే ఇదేదో మాకు కాదు, ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిన్నను ఫీడ్ ధరల మీద మాట్లాడుతున్నాడు. ఓకే, మాట్లాడవచ్చు. రాజకీయ పార్టీగా నువ్వు విమర్శించు, వాస్తవాలు చెప్పాలి కదా. 2020 నుంచి 24 వరకు ఫీడ్ ధరలు ఎంత ఉన్నాయి? నీ హయాంలో ఎన్నిసార్లు పెరిగాయి? మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. మేము ఎంత పెంచాం? మేము పెంచాం. కంపెనీలు ఎంత పెంచారు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ కంపెనీలు ఎంత పెంచారో చర్చిద్దాం. ఆ రోజు ఒక్క సోయాబీన్ మీదే ధరలు పెరిగాయి. ఈరోజు సోయాబీన్, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్ అన్నింటి మీద ధరలు పెరిగాయి. అయినా మేము పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు పెంచితే ఆపుదల చేసి మీటింగ్ పెట్టాను. విన్ విన్ సిచ్యువేషన్. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి రండి అని చెప్పాం. దాని మీద రాజకీయం చేస్తున్నాడు. పాయింట్, నోట్ దిస్ పాయింట్. మళ్ళీ దీనికి రాజకీయ రంగు, దీనికి కుల రంగు. ఎవరైతే ఈ ఫీడ్ కంపెనీలు ఉన్నాయో అన్నీ మీ కులాలే కాబట్టి సిగ్గుందా? ఈ కంపెనీలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టాయా? అంతకుముందు ఈ కంపెనీలు లేవా? నీ తండ్రి ముఖ్యమంత్రి అవ్వలేదా? నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదా? దీన్ని కులం ఎవడైనా ఆపాదిస్తాడా? సిగ్గుందా నీకు? ఈ రకంగా కులాల మధ్యన రెచ్చగొట్టి నువ్వు లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఆ ఛాన్సే ఇవ్వం. వాస్తవాలు ప్రజలకు చెప్తాం. ధరలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వేం చేశావు? 5 సంవత్సరాల్లో నువ్వేం చేశావు? వ్యవసాయ శాఖ తాళం వేశావు. నువ్వు మాట్లాడే నైతిక హక్కు లేదు. అన్నింటికీ పేటెంట్ నువ్వు, నీ గొడ్డల పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా తప్పు. తీవ్రంగా ఖండిస్తున్నాను. మా హోంమంత్రి శ్రీమతి అనిత గారిని, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, కనీసం అది కూడా గుర్తు తెచ్చుకోకుండా ఇష్టానుసారంగా మనం అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఎవరమైతే వాయిస్ పెంచుతున్నామో, ఎవరమైతే మీ బండారాన్ని బయట పెడుతున్నామో, ఎవరమైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొడ్డల పార్టీ అరాచకాల్ని కాలికి గజ్జి కట్టుకొని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వాళ్ళ మీద ఏదో ఒక యాలిగేషన్, ఒక విమర్శ. సిగ్గుందా మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా?
విమర్శించండి, ఏదైనా చెప్పండి, ఆన్సర్ చేస్తాం. ఏంటి వ్యక్తిగతంగా కట్టుబట్టల మీద, బొట్టు మీద, వ్యవహారాల మీద ఈ రకంగా ఆ వ్యక్తి ప్రస్తావించడం చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎప్పటికైనా సరే ఆయన బేషరతుగా హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాను. రెండవది, గొడ్డల పార్టీ అధ్యక్షుడు కూడా క్షమాపణ చెప్పాలి. అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఈరోజు నేను వాస్తవాలు చెప్పాను, నిన్న నువ్వు మాట్లాడినవన్నీ అబద్ధాలు. నువ్వు మేమంట పూర్తిగా పవరు ఇవ్వడం లేదంట, నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ మందికి పవర్ ఇస్తున్నావు, మాకంటే మీ హయాంలో ధరలు బాగా పెరిగాయి. ఇవన్నీ మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నావు. నువ్వు బేషరతుగా రైతులకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.